ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి మట్టల ఆదివారం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. మరి క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఈ యొక్క మట్టల ఆదివారాన్ని మరి జరుపుకుంటూ ఉంటారు. అనేక చర్చెస్లో ఈ యొక్క పామ్ సండే జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క మట్టల ఆదివారము ఈ యొక్క హోలీ వీక్లో మొదటి రోజు, అదేవిధంగా ఈస్టర్ ముందు ఆదివారంగా మనము చెప్పుకుంటూ ఉంటాము. మట్టల ఆదివారం అంటే యేసుక్రీస్తు యెరూషలేములోనికి మరి ప్రవేశించినటువంటి రోజుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. ప్రియులారా, మరి ఈ యొక్క పామ్ సండే గురించి మరి సువార్తలలో మరి ప్రస్తావించడం జరిగింది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అదేవిధంగా యోహాను సువార్తలలో మనము ఆ యొక్క వచనాలలో మనము చూస్తూ ఉంటాము. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటము, మరి అదేవిధంగా సిలువలో మరణించటము, అదేవిధంగా తిరిగి లేవటం అన్నీ ముందుగానే ఎంతోమంది ప్రవక్తల ద్వారా మరి ప్రవచించడం జరిగింది. వాటిని నెరవేర్చడానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చారు. మరి ఈ లోకానికి రావటమే కాదు, కానీ మనల్ని మన యొక్క పాపాల నుంచి, మన యొక్క శాపాల నుంచి విమోచించడానికి సిలువలో మరి దేవుడు ప్రాణాన్ని అర్పించి మరి మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. మరి ఈ యొక్క మట్టల ఆదివారం గురించి మనము చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము మనము చూసినట్లయితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మరి దేవుడు ఎప్పుడైతే యెరూషలేమునికి సమీపించారో మరి యేసు ప్రభు ఇద్దరు శిష్యులను పిలిచి మరి వారితో ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది. మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక మరి కట్టబడినటువంటి మరి గాడిదయు మరి గాడిద పిల్ల ఉంటుంది, వాటిని నా కోసము తీసుకురమ్మని చెప్పినప్పుడు యేసు ఏ విధంగా ఆజ్ఞాపించారో మరి ఆ విధంగా శిష్యులు చేస్తారు. శిష్యులు మరి గాడిదను మరి తీసుకొని వచ్చినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉంటాము. మరి 2-3 వచనంలో చూసినట్లయితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సినవి ఉన్నవి అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియులారా, మరి 4వ వచనంలో చూసినట్లయితే, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రియులారా, మరి జకర్యా 9వ అధ్యాయము మరి 9వ వచనంలో మరి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితము మరి జకర్యా గారు మరి దీని గురించి ప్రవచించారు. మరి ఆ వాక్యాన్ని మనము చూసినట్లయితే జకర్యా 9వ అధ్యాయము 9వ వచనము మనము చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, మరి ఆ విధంగా యెరూషలేముకి మరి యేసు ప్రభు మరి గాడిదపై వస్తున్నప్పుడు మరి అనేకులు మరి జనసమూహాలు అందరూ మరి గుంపు కూడి ఎంతో సంతోషముతో మరి కేకలు వేస్తూ యేసు ప్రభువుకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి 9వ వచనంలో చూసినట్లయితే, జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. మరి ఈ విధంగా జనసమూహము ఎంతో సంతోషముతో, ఎంతో ఉల్లాసముతో మరి కేకలు వేస్తూ మరి దావీదు కుమారునికి జయము జయము అని పలుకుతూ ఉన్నారు. మరి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు ఉండిరి. ప్రియులారా, మరి వారు దేవుని యొక్క మహిమను గ్రహించారు, దేవుని యొక్క శక్తిని వారు గ్రహించారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రియులారా, వాటిని మరి వారు గుర్తించారు. మరి దేవుడు మరి ఎందుకు మరి ఆ యొక్క గాడిద పిల్లను ఎంచుకున్నారో మనము చూసినట్లయితే, మరి అసలు ఆ గాడిద మరి అపవిత్రమైన దానికి సాదృశ్యముగా మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము ప్రియులారా. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2వ వచనము మరి మరలా మనం ఒకసారి చదివినట్లయితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లియు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. అది కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆ
శిష్యులు వెళ్ళి వాటిని విప్పి మరి యేసు ప్రభు గారి దగ్గరికి మరి వాటిని తీసుకొని వచ్చారు. అదేవిధంగా మానవుడు కూడా అనేకమైనటువంటి సాతాను బంధకాల చేత కట్టబడి ఉన్నారు. ఆ బంధకాలు ఏంటో మనము చూసినట్లయితే అవి పాపపు కట్లు కావచ్చు, రోగపు కట్లు కావచ్చు, దెయ్యపు కట్లు కావచ్చు, దురలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అలా బంధించబడి ఉన్న నిన్ను ప్రభువు ఆ కట్లు విప్పటానికి ఇష్టపడుతున్నారు. నువ్వెప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో, నువ్వెప్పుడైతే దేవుని నమ్ముతావో తప్పకుండా దేవుడు ఆ యొక్క ప్రతి ఒక్క కట్లను విప్పుతారు. మరి దేవుడు తన యొక్క రక్తాన్ని ఆ యొక్క సిలువలో మరి మన కోసము మరి ప్రాణత్యాగం చేశారు. ప్రియులారా, మనల్ని విమోచించారు. ప్రతి ఒక్క పాపము నుండి, ప్రతి ఒక్క శాపము నుండి విమోచించారు. నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. మట్టల ఆదివారము లేదా పామ్ సండేని ఏదో నామకార్థంగా జరుపుకోవడం కాదు, కానీ మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క శాంతిని మనము ప్రతినిత్యము ధ్యానించుకుంటూ, అదేవిధంగా దేవుడు చూపించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనము కూడా జీవించి ఇతరుల ఎడల ఇతరులకు దేవునికి ప్రేమను, దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని ఇతరులకు చాటించేవారుగా మనము ఉండాలి.